మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ కి, కస్టమర్స్ కి, మీ యొక్క ఫ్యామిలీస్ అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాస్తవంగా మనం ఒక 2 months నుంచి వీడియోస్ అనేవి ఆపాం. దీనికి కారణం ఏంటంటే మనము కొత్తగా అందరికీ ఉపయోగపడేలాగా, ఎక్కువ మందికి చేరేలాగా మన యొక్క వీడియోస్ ని ఇవ్వాలని వీటి మీద కొంత కసరత్తు చేయడం అనేది జరిగింది. అవన్నీ అయిపోయి ఇప్పుడు కొత్త సంవత్సరం నూతనంగా మీకు వీడియోస్ ని పంపించడం జరుగుతుంది. ప్రతి 2 రోజులకి ఒక వీడియో వస్తుంది. రెగ్యులర్ గా ఒకే టైంకి వస్తుంది. అది ఈవినింగ్ 6కి వస్తుంది. అలాగే వీడియో లేని రోజుల్లో మీకు షార్ట్ కూడా చేయటం అనేది జరుగుతుంది. సో ఇక ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే లక్కీ నెంబర్స్ అనేది ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలా మంది లక్కీ నెంబర్స్ ని ఉపయోగించుకోవడంలో, అసలు లక్కీ నెంబర్ ఏది అని తెలుసుకోవటంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. తద్వారా వాళ్ళు ఎంత నేమ్ కరెక్షన్ చేయించుకొని పాజిటివ్ వచ్చినా కూడా వారు నిజమైన రిజల్ట్ ని, ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ని అందుకోలేకపోతున్నారు. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే లక్కీ నెంబర్స్ ఎలా తీసుకోవాలి. లక్కీ నెంబర్స్, ప్రతి వ్యక్తికి లక్కీ నెంబర్స్ అనేవి గనక మన దగ్గర గనక, అంటే మనకి తెలిసినంత పరిధిలో గనక లేకపోతే, వాటిని కరెక్ట్ టైంలో ఉపయోగించుకోకపోతే మనం చాలా లాస్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి తన 20వ సంవత్సరం బాగా లక్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది కదా అని అడగకుండా కూర్చుంటే రాదు. ఆ సంవత్సరం మీరు మీ లక్కీ నెంబర్లో కాకుండా మీకు లక్కీ నెంబర్ కాని నెంబర్లు, అంటే బ్యాడ్ నెంబర్లో మీరు ఒక ప్రయత్నం చేస్తే ఆ పెద్ద మొత్తం మీకు వచ్చే లక్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏమంటారు మన పెద్దవాళ్ళు, అదృష్ట దేవత ఒక్కసారి తలుపు తట్టిద్ది అంటారు. మరి ఆ అదృష్ట దేవత తలుపు తట్టే టయానికి మీకు లక్కీ నెంబర్ తెలియకపోతే, మీరు బ్యాడ్ నెంబర్లో వెళ్తే, మరి ఆ తలుపు తట్టిన అదృష్ట దేవతని తిరిగి పంపించుకోవటమే కదా జరిగింది మనం. కాబట్టి లక్కీ నెంబర్స్ కి అంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/1/2002 అనుకుందాం అండి. 10/1/2002. ఇప్పుడు 10/1/2002 ఈ మొత్తం అంకెలని కూడుకుంటే 6. ఇప్పుడు ఈ డేటుని 10ని 1 + 0 1గా, 0 + 1 1గా, 2 + 0 + 0 + 2 4గా, ఇది 6. ఇలా తీసుకున్నాం. ఇది ప్యాటర్న్ అంటాం. అయితే దీంట్లో ఇక్కడ దీన్ని రూలింగ్ నెంబర్ అంటారు, దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు. చూడండి, ఇంత క్లారిటీగా ఉన్నా కూడా ఎప్పుడు ఇది డౌట్ గానే ఉంటుంది మనకి. రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్. రూలింగ్, డెస్టినీ. రూలింగ్ అంటే ఏంటి? రూల్ చేసేది, పరిపాలించేది. అంటే ఏంటి పరిపాలించడం అంటే? ఇప్పుడు మనకు ఒక పార్టీ పరిపాలిస్తుంది. వచ్చే సంవత్సరం ఆ పార్టీ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటిది ఇది. అంటే ఇది ముఖ్యమైనది కాదు. ఇదేం చేస్తంటే ఒక మనిషి యొక్క లక్షణాలేంటి, 1వ సంఖ్యలో పుట్టారు, వీరి లక్షణాలు ఎలా ఉంటాయి. 1 అంటే సూర్యుడు. సూర్యుడు అంటే బగబగా మండుతుంటాడు. కాబట్టి ఈ 1లో పుట్టిన వారికి కూడా ఎప్పుడూ కోపం హెడ్ మీద ఉంటుంది, బగబగా మండుతుంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇలా అంటే దీని గురించి ఒక టాపిక్ మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ విధంగా లక్షణాలు మాత్రమే చెప్పేదండి రూలింగ్. చాలా మంది లక్కీ నెంబర్ అనగానే ఈ 1 ఉండాలి లక్కీ నెంబర్ అంటారు. అనవసరం, అది ఓన్లీ రూలింగ్. మరి డెస్టినీ ఏంటి? 6. ఇది డెస్టినీ అంటే ఏంటండి? విధి. విధి అంటే విధి రాత, బ్రహ్మ రాత, దేవుడు రాత, బ్రహ్మ గీత, అది ఇది. మరి దీన్ని బట్టి దీని యొక్క హార్మోనిస్ తీసుకోవాలి. హార్మోనిస్ తీసుకుంటే 3, 6, 9. 3, 6, 9 హార్మోనిస్. ఇవి లక్కీ నెంబర్స్ అంటే. అంతేగాని ఇక్కడున్న 1 కాదు. అసలు వీరి యొక్క హార్మోనిస్ 3, 6, 9లో 6కి ఇది వ్యతిరేకం. ఇది తెలియక ఎప్పుడు నా లక్కీ నెంబర్ 1, నా లక్కీ నెంబర్ 1 అనుకుంటే వాళ్ళు ముద్దపప్పు కలిగి, వాళ్ళు ముద్దపప్పులో కాలేసినట్లే.
ఓకే, కాబట్టి లక్కీ నెంబర్స్ అనేవి ఇవి. మరి ఇవేనా, ఇంకా లేవా? ఇంకా ఉన్నాయి. లక్కీ నెంబర్స్ ఇంకా ఉన్నాయి. అయితే ఈ లక్కీ నెంబర్స్ ని, అంటే ఈ లక్కీ నెంబర్స్ ఇవి ఉంటూ ఇంకా ఉన్నాయి. మరి ఈ లక్కీ నెంబర్స్ లో మనం ఎలా వాడుకోవాలి వాళ్ళని, అంటే ఆ యొక్క లక్కీ నెంబర్స్ ని మనం ఎలా వాడుకోవాలి? 3ని ఎలా వాడుకోవాలి, 6ని ఎలా వాడుకోవాలి, 9ని ఎలా వాడుకోవాలి, ఎలా వాటిని ఉపయోగించుకుంటే జీవితంలో మనకి అద్భుతమైన ఫలితాలు, పాజిటివ్ వస్తుంది, తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎలా మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఓకే, ఈ విధంగా అంటే మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, రూలింగ్ నెంబర్ను బట్టి కనుక లక్కీ నెంబర్ అని తీసుకుంటే మీరు ఈ విధంగా దీని కనుక యాంటీ ఉంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రూలింగ్ నెంబర్ ని లక్కీ నెంబర్ గా తీసుకోకూడదు. లక్కీ నెంబర్ గా ఇక్కడ డెస్టినీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి హార్మోనీస్ ని లక్కీ నెంబర్స్ గా తీసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఉంటే లక్కీ నెంబర్స్, ముఖ్యమైతే ఇక్కడ మొదటగా ఇవి చూసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ వీడియోలో లక్కీ నెంబర్స్ గా ఏం తీసుకోవాలనే ఈ టాపిక్ ని మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే, ఎక్కువ లైక్లు గనక ఉంటే దీనిని ఇంకొంతమందికి గూగుల్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. తద్వారా వారు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని పొందుపరుచుకొని వారు చక్కగా లాభపడతారు. అలాగే దీన్ని మీ బంధువులకి, మీ యొక్క స్నేహితులకి, కొంతమందికి షేర్ కూడా చేయండి. ఓకే, ఇది వీడియో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దామండి.